రాయలసీమ న్యూస్. ప్రజల జాలినే పెట్టుబడిగా మార్చుకుని డబ్బులు దోచుకుంటున్న కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మహిళ అనారోగ్యంతో కుప్పకూలినట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ మహిళ వినూత్న రీతిలో ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇళ్ల ముందు రోడ్లపై అకస్మాత్తుగా మూర్ఛ వచ్చినట్లు నటిస్తూ స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఆమెను చూసి జాలిపడిన ప్రజలు చికిత్స కోసం డబ్బులు అందిస్తూ ఉండగా అదే తరహాలో పలుచోట్ల ఆమె కనిపించడంతో కొందరు యువకులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె కదలికలను రహస్యంగా వీడియో తీశారు. వీడియోలో ఒక చోట మూర్ఛ వచ్చినట్లు నటించిన మహిళ కొద్దిసేపటికే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళినట్లు కనిపించడంతో ఈ వ్యవహారం బయటపడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నిందితుడు పాత బీగాలు మాస్టర్ కీతో బైక్లను చోరీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిల్ చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న సూర్యగురు తేజ అనే వ్యక్తిని ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విపు కృష్ణ ఐపీఎస్ తెలిపిన వివరాల మేరకు ఆగస్టు 3న ఈశ్వర్రెడ్డి నగర్లోని అక్కదేవతల గుడి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన విచారణలో పట్టణంలో వరుసగా బైక్ చోరీలకు పాల్పడినట్లు అతను అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడు పాత బీగాలు మాస్టర్ కీ ఉపయోగించి లాక్ చేసిన బైక్లను సులభంగా తెరిచి దొంగలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని అధికారికంగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వీటి విలువ సుమారుగా 3,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. పట్టణంలో పెరుగుతున్న బైక్ చోరీల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బైక్లను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడం, డబుల్ లాక్ వినియోగించడం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. E20 పెట్రోల్ పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ప్రధాని మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించిన కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ సహా 100 మందికి పైగా ఆప్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ చోరీ బంద్ కరో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ తాము ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడేవారం కాదని, E20 ఇంధన సమస్యపై ప్రధాని మోదీని కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నామని తెలిపారు. बीजेपी के दफ्तर में
के गुलाम कहाँ मिलेंगे? कहाँ मिलेंगे? के गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में की गुलामी बंद करो, बंद करो, बंद करो। Thanks for watching. Follow for more updates. Rayalaseema News. Jai Rayalaseema.